మరణాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది జయించే వ్యక్తిగా కాదు, శిలువ మరణం పొందిన వ్యక్తిగా, గాయాలతో నిండిన వ్యక్తిగా, నిస్సహాయుడైన వ్యక్తిగా, మరణం పొందడానికి సిద్ధమైన వ్యక్తిగా వచ్చాడు. ఈ లోకం మనల్ని చూసి వెక్కరిస్తుంది. 3 మొలలను కూడా పీక్కోలేని వ్యక్తిని మీరు ఏ విధంగా రక్షకుడని పిలుస్తున్నారు? మీరు ఏ విధంగా అతనిని దేవుడు అని పిలుస్తున్నారు? మనం ఏ విధంగా ధ్యానించుకోవాలి? 3 మొలలని పీక్కోలేని వ్యక్తిని మనం దేవుడని ప్రకటిస్తున్నామా? నిస్సహాయుడైన దేవుణ్ణి మనం దేవుడని ప్రకటిస్తున్నామా? మనం ధ్యానించుకుందాం. ఎందుకు యేసు ప్రభు ఈ విధంగా నిస్సహాయుడై శిలువ మరణం పొందవలసి వచ్చింది? ఎందుకు యేసు ప్రభు ఈ విధంగా క్రూరమైన మరణం పొందవలసి వచ్చినది? తండ్రి దేవుడు నిర్ణయించుకున్నాడు కుమారుడు ఈ విధంగా బాధపడాలని. తండ్రి దేవుడు నిర్ణయించుకున్నాడు ఈ విధంగా కుమారుడు శిలువ మరణం పొందాలని. కారణం ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు ప్రసాదించాడు. తండ్రి లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని కూడా మనకు బలిగా ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు. మనమందరం అనుకుంటాము ఈ తండ్రి ఇంత కిరాతకుడా, ఈ తండ్రి ఇంత క్రూరుడా, తన కుమారుని మరణాన్ని చూడటానికి ఇష్టపడిన వ్యక్తి అని. మనం ఒకసారి ధ్యానించుకుందాం. అబ్రహాము తన తొలి కుమారుని బలి అర్పించమని యావే దేవుడు అబ్రహామును కోరినప్పుడు అబ్రహాము వెనుదీయలేదు. అబ్రహాము కొడుకైన ఇస్సాకును పట్టుకొని కొండపైకి ఎక్కుతున్నాడు. కొడుకు అడిగాడు, అయ్యా బలిపీఠం ఉంది, కర్రలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఎక్కడా అని ఆ కొడుకు అడిగినప్పుడు అబ్రహాము మనసు కరిగిపోయి ఉండవచ్చు. కానీ అబ్రహాం అన్నాడు కొండపైన దేవుడు సమకూరుస్తాడని. ఆ విధంగా కొండపైన ఎక్కి బలిపీఠాన్ని సిద్ధపరిచి ఒక్క ఉదుటిన ఆయన ఇస్సాకును పట్టుకొని బలిపీఠంపై పెట్టి కత్తి ఎత్తి ఆయనని చంపడానికి సిద్ధమైనప్పుడు యావే దేవుడు ఆకాశం నుంచి పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీ కొడుకు నాకు బలిగా ఇవ్వద్దని. అబ్రహామును తన కొడుకును బలిగా అర్పించమని కోరిన అదే దేవుడు వద్దన్నాడు. కానీ అదే తండ్రి దేవుడు మన కొరకు, మన పాపంల కొరకు తన కుమారుని బలిగా అర్పించడానికి వెనుదీయట్లేదు. ఎందుకు? తండ్రి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతటిదంటే మనం రక్షింపబడాలి, కానీ కుమారుడు శిక్షింపబడాలి.